కోవూరు నియోజకవర్గంలో త్వరలో వీపీఆర్ నేత్ర వాహనం సేవలు అందనున్నాయని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గిరిజన కాలనీలో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్రతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, రాజకీయాల్లోకి రాకముందే ప్రజాసేవ ప్రారంభించానని, రాజకీయాల్లోకి వచ్చినా వాటిని కొనసాగిస్తున్నామన్నారు. త్వరలో మరో వీపీఆర్ నేత్ర వాహనం కోవూరు నియోజకవర్గంకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2 నెలల్లో వాహనం అందుబాటులోకి తెస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. వీపీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండలం అధికారులు, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. 171 వాటర్ ప్లాంట్ ఈరోజు 172ది ఇది ఈరోజు ఓపెన్ చేసి మొత్తం 190 ప్లాంట్లు అవుతాయి ఈ వారంలో. ఇవన్నీ 2017లో స్టార్ట్ చేసిన ప్లాంట్ అట్లా నంబర్ పెరుగుతూ ఈరోజు 190 ప్లాంట్లకు వస్తుంది. ఇవన్నీ కూడా వీపీఆర్ ఫౌండేషన్ తరఫున మెయింటైన్ చేస్తున్నాం. ఇది పాలిటిక్స్ కి రాకముందు స్టార్ట్ చేసిన కార్యక్రమం. పాలిటిక్స్ వచ్చి ఈ ట్రిక్స్ లో తట్టుకోలేక ఇబ్బంది పడుతుందా, అయినా సేవ ముట్టుగా ఆపటం లేదు. అదే ఖచ్చితంగా చేస్తున్నాను. అట్లే ట్రైసైకిల్స్ ఇచ్చాము ఈ మధ్య, దాదాపు ఒక 1100 ట్రైసైకిల్స్. దివ్యాంగులు ప్రతి కాన్స్టిట్యున్సీలు కూడా, కాన్స్టిట్యున్సీ బయట ఉన్న వాళ్ళకి కూడా ఎవరన్నా వచ్చి రిక్వెస్ట్ చేస్తే నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ బయట ఉన్నారు కూడా ఈ ట్రైసైకిల్స్, ఎలక్ట్రిక్ ట్రైసైకిల్స్ 35 కిలోమీటర్లు చార్జ్ చేస్తే 35 కిలోమీటర్లు నడుస్తాయి. ఇది కూడా ఎందుకు చేస్తామంటే కొన్ని దగ్గరలో ఈ దివ్యాంగులు మూలపడి కూర్చున్నట్టు బాధపడుతుంటే 2 గ్రామాల్లో వాళ్ళు మాకేదైనా చేయండి అన్నారు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన సలహా, మాకేదైనా ఇటువంటిది ఏదైనా ఇస్తే మేము వ్యాపారం చేసుకుంటాం, ఏదో బజార్లో పోయి సామాన్లు తెచ్చుకొని అమ్ముకోవడం, లేకపోతే వీపీఆర్ నేత్ర అని స్టార్ట్ చేసాం. ఒక బస్సు ఒకటి చేయించి 2 డాక్టర్లు, టెక్నీషియన్స్ అక్కడే చెక్ చేయడం, మీ కళ్ళు చెక్ చేయడం, గ్లాసులు కట్ చేయించడం, ఫ్రేమ్లు ఎక్కియడం, అంతా ఒక అరగంటలో ఎవరికైనా కళ్ళ ఇబ్బందులు ఉన్నా చూడడం, ఇమీడియట్ గా గ్లాసులు అందియడం ఒక ప్రోగ్రామ్ వీపీఆర్ నేత్రని స్టార్ట్ చేసాం. ఉదయగిరిలో స్టార్ట్ చేసాం. దాదాపు ఇప్పుడే రవి చెప్పినట్టు 2 మండలాలు పూర్తి చేసాం, 3వ మండలానికి వచ్చాం. ఇప్పటికి దాదాపు 12,000 మందిని చూసాం. 6,000 పై గ్లాసులు అవసరం వచ్చింది, ఇచ్చాం కూడా. 6,500, 6,700. సేమ్ కార్యక్రమం ఇంకొక బస్సు తయారు చేస్తున్నా. ఎందుకంటే ఆ బస్సు ఇప్పుడు దాదాపు నాకు తెలిసి ఒక్క ఉదయగిరి కాన్స్టిట్యున్సీ ఇంకొక 5-6 నెలలు పట్టదు. ఎందుకంటే ప్రతి గ్రామానికి పోతున్నాం. ప్రతి గ్రామం అది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అంత దూరం నుంచి రావాలన్నా, చూపించుకోవాలన్నా, కళ్ళు చూపించుకోవాలన్నా ఇబ్బంది కాబట్టి సేమ్ థింగ్ ఇంకొక బస్సు ఇప్పుడు ఇక్కడ తయారు చేసి కోవూరు నుంచి ఇంకొకటి స్టార్ట్ చేయాలి. కోవూరులో కూడా ప్రతి గ్రామానికి వస్తుంది. అది కళ్ళ చూపు, కళ్ళ ఏదన్నా ఉంటే ఇమీడియట్ గా అక్కడే అరగంటలోనే మీకు గ్లాసులు అందియాలంటే అందియడం, ఇంకేదైనా సమస్య ఉంటే చెప్పడం. వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ కాలనీకి వాటర్ ప్లాంట్ కావాలని మీ అందరి రిక్వెస్ట్ మీద మన వీపీఆర్ ఫౌండేషన్ ఎంపీ గారి ద్వారా ఇక్కడ మనం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కేవలం సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చి 2016లో ఈ వీపీఆర్ ఫౌండేషన్ ప్రభాకర్ రెడ్డి గారు స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంచుమించు 190-180 వాటర్ ప్లాంట్లు పెట్టడమే కాకుండా వాటిని ఈ రోజు వరకు కూడా, ఆ రోజు ఓపెన్ చేసిన వాటర్ ప్లాంట్ ఈ రోజు వరకు కూడా వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఎటువంటి రిపేర్లు ఉన్నా మనమే చూసుకుంటూ, ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా నీళ్లు అందిస్తున్న ఘనత
ప్రభాకర్ రెడ్డి గారిది. రాబోయే రోజుల్లో మీకు అందరికీ తెలుసు, ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చుకొని గత 5 సంవత్సరాల్లో అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర వ్యవస్థను సరిదిద్దుకుంటూ ప్రజలకి ఏది ముందు అవసరమో ఏది అవసరమో మీకందరికీ తెలుసు. మనకి ఎప్పుడు మత్స్యకార మీకందరూ ఎప్పుడైతే వేటకు వెళ్లకుండా ఉన్నారో ఆ రోజు మీకు మత్స్యకార భరోసా మీ అకౌంట్లలో వేయడం జరిగింది. ఈ పాస్ పుస్తకాలు ఇవ్వడమే కాకుండా ఇంతకు ముందే మనం ఎప్పుడూ లేని విధంగా రబీ సీజన్ లో 24 గంటల్లో అమ్మాలీలతో సహా రైతులు ధాన్యం కొలిచినందుకు వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. ఇప్పుడు కూడా తిరిగి అదే పరిస్థితి రాబోతుంది మనకి. అలాగే యూరియా 3 సార్లు అందించుకున్నాం మన కాన్స్టిట్యున్సీలో. ఎవరు ఈ యూరియా కొరత లేకుండానే ఇవ్వడం జరిగింది. ఈ మాదిర మరోసారి ఈ పాస్ పుస్తకాలు ఈరోజు అందిస్తూ రైతన్నకు అండగా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు అనే దానికి ఒక గొప్ప నిదర్శనం ఇది. ఇప్పటికే 170 ప్లాంట్లు ఈ జిల్లాలో 170 వాటర్ ప్లాంట్లు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామాల్లో నడుస్తున్నాయి. ఈ నెలలో మరో 19 ప్లాంట్లు సంక్రాంతి లోపల, పండగ లోపల ప్రజలకి ప్లాంట్లను అందిస్తున్నారు. ఈరోజు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఈ మధ్యనే విపిఆర్ నేత్ర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఉదయగిరి నియోజకవర్గంలో గత నెల 3వ తారీఖున ప్రారంభించారు. చేసింది 2 మండలాలే, నాకు తెలిసి 2 మండలాలు 12,732 మందికి టెస్టులు చేయడం జరిగింది. సుమారు 7,000కు పైగా వారిలో కంటి అద్దాల పంపిణీ జరిగింది. దానికి ఒక ఫ్యాక్టరీ లాగా నడుపుతున్నారు. మొత్తం కావాల్సిన వాళ్ళందరికీ ఆ కంటి అద్దాలు తీసుకొచ్చి ఇక్కడ వారికి అవసరమైన మేరకు సిద్ధం చేసి, ఎందుకంటే ఈ 2 మండలాల్లోనే 12,000 మందికి టెస్టులు చేసి 7,000 మందికి పైగా అద్దాల పంపిణీ, ఎంతమందికి ఆపరేషన్లు అవసరమైనా మొత్తం అందరికీ ఆపరేషన్లు చేయాలనేటువంటి ఆలోచనతో మన సమాజంలో అట్టడుగునున్నటువంటి వర్గం గిరిజనులు, వారికి సేవ చేయాలా. కోవూరు నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు. పక్కన ఉన్నటువంటి కావలు కానీ, ఆత్మకూరు కానీ, ఉదయగిరి కానీ, ఇటు నెల్లూరు టౌన్, రూరల్, సర్వేపల్లి, గూడూరులో కూడా ఎక్కువ ఉన్నారంటే చూద్దాం. ఇవన్నీ చేశాక అక్కడ కూడా మనం ప్రయత్నం చేద్దాం. మన పాత నెల్లూరు జిల్లాకంతా గిరిజనుల్ని మన వారికి బాగోగులు చూద్దామని ఎంపీ గారు ఉదయం కూడా సర్వేపల్లిలో తెలియజేశారు. అదేవిధంగా ఫిషర్మెన్ యువతకు కూడా, చదువుకున్నటువంటి యువతకి ఏ విధంగా ఉపాధి కల్పన చేయాలో, ఫౌండేషన్ ద్వారా ఏం చేస్తే బాగుంటుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకొని వాటన్నిటిని కూడా మన ప్రాంతంలో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు ఆలోచిస్తూ ఉంది. డబ్బులు చాలా మందికి ఉంటాయి, చాలా మంది కోటీశ్వరులు ఉన్నారు, చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు, అనేక మంది మన జిల్లా నుంచి 100,000 కోట్లు సంపాదించినటువంటి కంపెనీలు ఉన్నాయి, కాంట్రాక్టర్లు ఉన్నారు, నాయకులు ఉన్నారు. కానీ పెట్టే మనసు కూడా అవసరం. అది స్పష్టంగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అందించేటువంటి సేవలు ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు చాలా మందికి తెలిసిన విషయాలు ఇవన్నీ. శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1,000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1,000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు. Please subscribe to N3 TV.